వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దోస్తులు. మీరు మంచిగా ఇట్లనే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మీకోసం మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తూ ఉంటాము. కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ మిస్ అయ్యారు కదా దోస్తులు. చాలా మంది కామెంట్ చేసిర్రు నిన్న వీడియో పెట్టుడుతోటే ఎందుకు ఈ సిరీస్ పెట్టిర్రు, అది పెట్టుర్రి అని. సో దోస్తులు మీకోసం ఈ రోజు వీడియో అదే అన్నమాట. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 57 అన్నమాట. వీడియోస్ ని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అబ్బా దీనికి కడపవుడేమో గాని 8 అవుతుంది ఇంకా లేస్తలేదు. గా మొగనికి నిల్సోని బుక్కడంత అన్నం ఉన్ను కూర ఏదన్నా అండి టిఫిన్ పెడితే ఏమైతుంది? నాకు ఈ పని చేసే వరకే పానం కొలిక్కత్తాంది. ఇక నా బిడ్డనేమో పిల్లగాన్ని వేసుకొని మొత్తం లేవనే లేవది. ఇక ఈ కోడలనేమో ఇప్పుడే 9 నెలలు వడ్డీ నొప్పులు వస్తున్నట్టు ఇది వంటది. ఇంకా బోళ్ళు ఆన్నే పాడేని, బట్టలు ఆన్నే పాడేని. వీనికేమో ఆఫీస్కు టైం అవుతుంది. లేచి మొగనికి వంట చేస్తే ఏమైతుంది? ఆగు లేవుమంట అది అద్మానం చేస్తాంది. ఏమైనా బంధవత్తున్నానా, ఏమైనా రాను పర్సు అన్న అవుతానా? చల్లానే కాబట్టి రోజు పొద్దున లేచిన టైంకి అదే టైంకి తెలివైతుంది. కానీ ఇప్పుడు లేచిందనుకో మా అత్త ఏదన్నా ఒక పని ఏమంటది, పన్నెట్టు యాక్టింగ్ చేస్తా 10 దాకా ఎట్లయితే అట్లా. అబ్బా అనంగానే ముద్దు వస్తుంది కదా. అయ్యో పన్నవానే ఓ లత, దీనికి చెవులు నచ్చినా కూడా ఇంద్రానట్టు యాక్టింగ్ చేస్తుంది. నాకు తెలియదా దీని సంగతి? ఓ లత ఏమైందత్తమ్మా? ఏమవుడేందే? 8 అయిపోతాంది జర లేస్తేందే? నీ మొగలి మందం అన్నం కూర అంటే ఏమైతుంది? ఆఫీస్ పోతాడు అదే. అయ్యో అమ్మా, నైట్ అంతా దానికి కాళ్ళు గుంజి నిద్రనే పోలేదు. డాక్టరు పని చేయొద్దని చెప్పనే చెప్పే మళ్ళొచ్చి దానికి పని చెప్తావేందే? నువ్వే అండు పోగినని బియ్యం పెట్టి పెళ్ళాన్ని అనంగానే ఆగో తానం చేసేటోడు అట్లనే ఉరికొచ్చిండు. అబ్బో నేను చెయ్యను అరకొడక. కానీ ఇంటి చుట్టూ ఊడిసి చల్ల వరకే ఇగోగి అల్లయింది. ఆగో ఇంకా బోళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, అవన్నీ విండుతా అని ఇలా అతలేసి మెల్లగా నీకు వంట చేస్తే నా బోళ్ళు కూడా అయిపోతుందని. అబ్బో వంటకాడ ఎంతసేపు నిలుచుంటదే అమ్మా? దానికి అసలే కాళ్ళు గుంజుతాన్నాయి. నువ్వే అయిపో, పొద్దంతా ఏమన్నా పని చేస్తావా అనే మెల్లమెల్లగా చేసుకుందు పో. అబ్బ బిడ్డు గింత మురిపని చూపించబడుతుంది పెళ్ళాం మీద. పిల్లగా చేస్తలే అత్తమ్మ నేను. తాత నీకు మేడం చెప్పింది మర్చిపోయినవా? ఎంత జాగ్రత్తగా ఉండమనన్నది. అసలే మీ అమ్మ ఇటు పంపియా అంటే పంపియా అని అన్నది. నేనే మీ అమ్మను ఒప్పించి వారం 10 రోజులు ఉన్నాక పంపిస్తా అత్తమ్మ అని అంటే నా మాట మీదకే పంపించింది. మళ్ళీ నీకు పని చెప్తున్నామని మీ అమ్మకు తెలిస్తే మళ్ళీ లొల్లి పెడుతుంది. కడుపు కాకముందే బిడ్డను కుసబెడతలేవు అని అన్నది. ఇక కడుపైనాక అబ్బు బిడ్డకి ఏదైనా పని చెప్తే ఆ పిల్లి మీద తూకుంటదా? అవును కదా. అమ్మా నేను స్నానం చేస్తా, జల్దీ నువ్వు బియ్యం పెట్టి నా మందం 3-4 టమాటాలు అండు పోవే. ఆగో మా అత్తకు నెత్తిలా పురుగు మెసులుతాంది చకచక. సరే కొడుకు అండుతది. ఆమె ఏం పని చెప్పినా కూడా నేను చెయ్య అత్తమ్మా, నాకు నీరసంగా ఉన్నది అని చెప్పు సరేనా? నైట్ అంతా కాళ్ళు నొస్తున్నాయి అన్నావు. సరే బ్రష్ చేసి పాలు తాగి మెల్లగా స్నానం చేసి ఏమన్నా టిఫిన్ చేయమని అమ్మను, లేకపోతే అన్నం తిని టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ వాడుకో సరేనా? సరేనండి. నేను ఆఫీస్కి రాగా ఫ్రూట్స్ తీసుకొస్తా, ఇంకేమన్నా తీసుకురావల్లా? బిర్యానీ తినబుద్ధి అవుతుందండి, తీసుకొస్తారా? సరేలే, నేను వచ్చేటప్పుడు ఫోన్ చేస్తా. సరేనండి. నేను రెడీ అయితే ఇక కాపోండి. అమ్మా నేను బ్రష్ అన్నీ వేస్తా బయటకెళ్ళి. మామయ్య ఇన్నే ఉన్నాడు కదా. ఏమైంది మామయ్య, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు కోడలా, ఇప్పుడే ముఖం కడుక్కున్నా. ఇప్పుడే లేచినావా? ముఖం కడుక్కోపోయినావు. గివర్ దాకా వంట ఎట్లా? పొద్దుగాలనే ఓ గిలాసుడు పాలు తాగాలి. ఇక నైట్ అంతా నిద్ర పట్టలేదు మామయ్య, కాళ్ళు బాగా గుంజినాయి, అందుకే లేవలేదు. అయ్యో అవునా? సరే సరే మంచిగా తినాలే, తింటే ఏ కాళ్ళు గుంజాయి. సరే మామయ్య తింటా గాని బ్రష్ చేస్తా. అయిపో 8:30 అవుతుంది. మా లడ్డు షాయ పెట్టిందా లేదా ఇంకా? లడ్డు ఓ లడ్డు. అబ్బో ఇడు ముసలోడే అవుతాడు గాని లడ్డు అని పిలుపు అయితే మర్తలేడు. ఏంటి నీకేం కావాలి? షాయ పెట్టినవా అనే? అడగడానికి కొంచెమన్నా సిగ్గు అనిపించలేదు. ఇంకా ఈ పనే తీర్చలేదంటే నీకు షాయ కచ్చిందా? ఆగో పొట్టు వర్షం కొట్టింది రాత్రి, అదంతా బురద లెక్క షాయ లెక్కనే ఉంది. అది దావుపో. పాడుగాను గా బురద షాయి తాగుతా అరే ఎవడన్నా? ఆగరాదు కొడుకు వంట ఎత్తన్న వంట
ఇంకా బోళ్ళాన్నే పాడైనాయి, బట్టలు పాడైనాయి. కొడుకుకి ఇప్పుడు చేస్తే మనకెప్పుడు చేస్తవే? మనకు మధ్యాహ్నం ఒకటైతుంది ఇక. నువ్వు అట్టిగానే ఉన్నావు కదా, ఓ పక్క ఛాయ పెట్టి, ఓ పక్క బియ్యం కడిగి, ఓ పక్క కూరగాయలు కోసి కూర అంటే ఏమైతుంది? నేను ఈ బయట పని చేసుకుంటా కదా. బిడ్డనేమో బాలంతనాయ, కోడలికేమో కడుపుతోటి ఉండే. నేను ఒక్కదాన్ని ఏది తెలుస్తుంది అనుకుంటానవా? నువ్వు కూడా వెయ్యాలి, లేకపోతే పని మనిషిని పెట్టు బోళ్ళకు బట్టలకు. మొద్దుదానికి మొత్తం కిందికెళ్ళి కాలుకత్తాంది. పాపమ్మ అమ్మ మీద తిత్తాంది. అయ్యో లడ్డు, గరానికి రాకే. ఇక నువ్వు సాయ 10కి పోసేటట్టున్నావు కదా, ఇక నేనే పెడతది. అత నీకు పాలు వేడి చేయాలా? అబ్బో, కోడలికి పాలు వేడి వేసిపోతాడట. వీని మోకమ్మండ నాకే ఎప్పుడు పోయలేదు గాని. పోయండి మామయ్య, కొంచెం చిక్కడి పోయండి, బాగా నీళ్లు పోయకండి. ప్రోటీన్ పౌడర్ వేసుకొని తాగాలి. ఓ తాగుదోతి, ప్రోటీన్ పౌడర్ వేసుకొని. సరే సరే, తొందరగా కడుక్కొని రా, నేను పెడతా. సరే మామయ్య. అగో శ్వేత లేచిండా చిన్నైనా? లేచిండు వదిరా. ఇట్లా ఎత్తుకుంటావా, నేను ముఖం కడుక్కొని వస్తా. సరే శ్వేత, ఇటు ఎత్తుకుంటా. ఎడవకే నాని, నేను ముఖం కడుక్కొని వస్తా, సరేనా? అమ్మ ఛాయ పెట్టిందా? మామయ్య పెడతాండ్రా శ్వేత, నువ్వు కడుక్కపో. సరే వదినా. అక్కలో వంగలో నాకు కూడా గిట్లాంటి చిన్న పాప ఎప్పుడు వస్తుందో ఏమో. రావడానికి ఇంకా 9 నెలలు వెయిట్ చేయాలి. అబ్బా, ఆ 9 నెలలు ఎట్లా గడవాలి ఏం కథ? ఏమైంది కన్నయ్య, చూస్తాను మీ అమ్మమ్మకు సుక్కలు సుక్కలు కనబడుతున్నాయి పాపం. అల్లుడిని ఎత్తుకున్నావా లత? అవునండి, మనకు కూడా గిట్లాంటి బాబే రావాలి. వస్తాడులే లత, బాబైనా పాపైనా ఎవరైనా ఓకే, కానీ మంచిగా ఉంటే అయిపోతుంది. సరే సరే, వంట అయిందా? నువ్వు తిన్నావా? నేను తిన్నా, అమ్మ నాకు టిఫిన్ పెడతాంది. ఇక పోవాలి, టైం అవుతుంది. ఇగో కోడలు. అయ్యో, పిల్లగాడిని ఎత్తుకున్నావా? టీ లత, నాకు ఇచ్చి నువ్వు పాలు తాగు, ఇప్పటికే లేట్ అయిపోయింది. నువ్వు తాగు. అబ్బో, ఈ నల్లికుట్లోడు చిన్నోడు కాదు, కోడలికి పాలు పోసి తీసుకొచ్చిస్తాడు. నేను ఎప్పుడన్నా ఇచ్చిండా? అయ్యో అన్నయ్య, నువ్వు ఎత్తుకున్నావా? సాయ పోసుకుంటా. నానా, నాకు కూడా పోసుకురావే. అయ్యో, నువ్వు పోసుకుంటూ రాలేవు బిడ్డ. నాకు టైం అవుతుంది, అమ్మ ఈ చిన్న ఎత్తుకోవే. ఇంకా ముఖం కడగలేదు కొడుక. సరే తీసివేతవ్వా, జల్దీ ఛాయ్ తాగుపో. పిల్లగాన్ని ఎత్తుకుంటేనే ముఖం అన్న కడుక్కుంటా. సరేనే. అన్నయ్యలు లేచినాయానే? ఇక నేను ముఖం కడుక్కొని ఛాయ్ తాగినాక నీకు తానం పోతా. బజ్జుందువు. అబ్బో, అంటాది దీనికి అన్ని అర్థమవుతున్నాయి. లత, నేను పోతున్నా, జాగ్రత్త. స్నానం చేసి ఏమన్నా తిను. అమ్మ లతకు ఏమన్నా చేసియే. ఇంకేం చేసియాలరా? నా ఛాయ్ తాగే వరకే పదేటట్టున్నది నాకు. ఇక నీ పిల్లలకి ఏం చేసియాలి? బువ్వకూర అంటా, గదే బువ్వకూర అంటాడు వారెత్తా. తింటేనే వదిన, లేకపోతే లేదు. సరే తీరా, ఏమన్నా చేసిత్తది. తిన్నాక పడుకో ఒకసేపు, సరేనా? ఏ పని చేయకు, అటు ఇటు తిరగక ఎక్కువ. అదేం పని చేస్తా తీయలేవురా, నేను చేస్తలేనైనా. సరే అమ్మా, నువ్వేం పని అయితే చెప్పకు, మంచిగా పడుకొని రెస్ట్ తీసుకొని. సరే సరే. పోయత్త అమ్మ, టిఫిన్ బండి మీద పెట్టినావా? పెట్టినా. అత్త, నువ్వు మస్తు అదృష్టవంతురాలివే. ఎందుకత్తమ్మా, ఏమైంది? ఏం లేదే, మా పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ ఒక్కనాడు మీ మామ నాకు పాలు పోయలేదు, ఛాయ పోయలేదు. అసొంటిది నీకు చిక్కడి పాలు పోసి ప్రోటీన్ పౌడర్ వేసి కలుపుకొని తెచ్చిస్తాడు. ఈ మొద్దుదాని కళ్ళన్నీ మాడుతున్నట్టున్నాయి. మీదికే ఎగిరిస్తాను అని లోపల ఎంత మసులుతాందో దీనికి. అవునా అత్తమ్మ? ఇక లోపట మనవా ఇంటి వారసుడే పెరుగుతాండు కదనే. ఇక నువ్వు నీ పని మీద ఉంటివి, ఇక అందుకే నేను పెట్టి పోసిన. ఈ పిల్లగాన్ని ఎత్తుకుంటావా? మొగమన్న కడుగుతా. ఆడ వండయ్యే ఆడుకుంటాడు, నువ్వు కడుక్కోపో. నేను పొలం కాడికి పోవాలి, ఇప్పటికే లేట్ అవుతుంది. వంట చేసుకోలేవు? ఈ మొద్దు వంట చేసే వరకు పొద్దు ఇక్కడట్టున్నది. ఇంకా నయ్యం, నేను ఈయన చేసుకుంటుంటే పొలం కాడ ఎవడు చేయాలి? పోతానా నేను. పో పో, నీకు అచ్చ వరకు ఎండ పెడతనే తెలుస్తుంది పో. అన్నయ్య, మీ అవ్వ ఛాయ్ అయినా బువ్వైనా గంటలు గంటలు తాగుతుంది, గంటలు గంటలు తింటది. నాకేమో కడుపులా పేగులు తికమక అవుతున్నాయి. ఇంత ఛాయ్ బొట్టు తాగుతానన్నా ఆకలి చల్లారుతుంది. ఓ కన్నయ్య, నిన్ను బల్ల మీద వండెత్తా, అత్తని చూసుకుంటా ఉండు. ఉంటాడు పో. కడుపులా పేగులు పడుతున్నాయి ఏమొద్దుదానా. నీ అవ్వ ఈ వరకు ఓ ట్రిప్పు అన్నమే తిందువు, ఇప్పుడు తెలుస్తానా నీకు? తాత, పిల్లగాన్ని చూడే, నేను ముఖం కడుక్కుంటా, కడుక్కొని ఛాయ్ తాగుతా, శ్వేత వస్తుంది అని. సరే అత్తమ్మా, యోగి కప్పు తీసుకపో. అబ్బో, దీని కప్పు కూడా నేనే తీసుకపోవాలా? పోర్ని అవ్వ, దీని ముడ్డి కూడా నన్నే గడగమనేటట్టున్నది కదా. ఇక రాను రాను అయ్యి తొందర రమ్మని అత్తమ్మ శ్వేతను, నేను స్నానం చేస్తా. స్నానం చేసామన్నా పని చేసేది ఉన్నదా? చేదుది. సరే. మొద్దానికి మొత్తం కింది నుండి మండు కత్తాంది పాపం. కానీ నన్ను ఎట్లా గోస ఊచుకున్నారవ్వా.
ఎన్ని పనులు చేయించుకున్నారు, గిటున్న పుల్ల గిటు కూడా పెట్టలేదు, సర్వం చేయించుకున్నారు, సర్వం తిన్నారు. ఇప్పుడు చూడురి గి 9కి పాలు వస్తాంది. ఇది అన్నం ఏ టైంకి పెడుతుందో. ఇక టిఫిన్లు, దోశలు, ఇడ్లీలు ఎన్నని చేసిన నేను. దోశలకు నానబెట్టమనాలి ఇయ్యల్లా. ఆవో పండుకున్నాడేంది? లేదా శ్వేత, అయ్యో ఇప్పుడే అట్లా పడుకోబెట్టి అమ్మ ముఖం కడుక్కుంటాను వేయింది. అమ్మ ఛాయ్ తాగినాక ఇక పిల్లగానికి స్నానం పోయి మనాలే. ఇక నేను చేస్తారా స్నానం, నువ్వు చూసుకో పిల్లగాన్ని. సరే స్నానం అన్న చేస్తా. అవ్వా 10 అవుతుంది. ఈ 10కి ఓ ట్రిప్పు అన్నం తినేది. అసొంటిది ఇప్పుడు ముఖం కడుగుడు అవుతుంది. ఓ నర్సక్క, ఏంద్రా పోడా? తిన్నావా? తిన్నా. తింటావు నువ్వు పొద్దుగాలే తింటావు, ఆకలికి ఆగవని నాకు తెలియదా? ఈ కాండ్లు మా అండా ఇంకా ముఖం కూడా కడగలేదురా బాడుకో. పొద్దుగాలే వచ్చి తిన్నావని అడుగుతాను, తింటావని అంటాను. అయ్యో నాకేమెరక, ఎప్పుడు అడిగినా కూడా తిన్నా అని అంటావు కదా ఈ టైంకు. పనే తీరలేదురా, ఇంకా వంట కూడా చేయలేదు, చాయ కూడా తాగలేదు. దొంగ బాడుకో. ఈ ముద్దు దానికి ఆస్తి వచ్చి గాని మీద మొత్తుకుంటది. అయ్యో నాకేమెరక, అబ్బా అట్టిగానన్న మందలు ఇచ్చిన కదా. చీచి 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 నీతోటి తిట్టు పడబడుతుని. ఇక పోతానా. ఏమైందే? తిన్నవా అన్నాడు. తిన్నా అని నేనన్నా. ఇక నువ్వు ఇంత పొద్దుగాల తినకుంటుంటావా అని అంటాడు. నేను ఇంక ఇప్పుడే ముఖం కడదామని బయటకు వస్తానా. గివారు రాక పని తీరలేదా? అరే ముఖం కడగ తీరలేదా నీకు? ఏం చేయాలి ఏమన్నాక? నా బిడ్డనేమో బాలంతనాయే, కోడలికేమో కడుపచ్చే. ఇక నాకేమత్తది? ఇక నేను ఈ పని చేసే వరకు ఒక్కదాని యోగి అల్ల అవుతుంది. నీకేమత్తదని అంటాను? నీకు కూడా బొత్త రప్పించుకుంటావా ఏంది? అయ్యో ఎంత అల్లున్నా కూడా గివారైతే అదే గివారు దాకా ఛాయ తాగుకుంటే ఎట్లా పాడైతుంది? ఏం చేయాలి మళ్ళక్క? పని తీర్తలేదు, ఒడతలేదు, దమ్ముతలేదు. నేను ఏడ సావాలి? ఈ నాపతో వచ్చి తిన్నావా అంటాడు. అబ్బో కొట్టటట్టే ఉన్నదిగా. అయితే ఏ ఆయనకి తెలియక అడిగిండు. ఇప్పుడు ఎందుకు మొత్తుకుంటాను? అడకపో, ఇంకా ముఖం ఇప్పుడు కడిగితే ఇక తిండి ఎప్పుడు తింటావే? వంట చేసినవా లేదా? నా కొడుకు మందం చేసిన టిఫిన్ పెట్టినా. ఇక ఏం చేయాలి? ముఖం కడగాలి, ఛాయ తాగాలి, ఆ చిన్న పిల్లలకి తానం పోయాలి, అప్పుడు అన్నం కూర కడుకోవాలి. మరి మధ్యాహ్నం ఒకటే అయ్యేటట్టున్నదిగా. మరి నీ కోడలకి ఏమన్నా చేసి పెట్టపోయినవే? కడుపుతోటి ఉండేగా వరదాకా అవుతుందా? చేసుకొని తినాక అద్దంటానా? రెస్ట్ అట రెస్ట్. ఇటున్న గిలాస్ అటు పెడతలేదు, దాని కాడికే పోయి అన్నిచ్చుడైతాంది. అవునా నెలాత? అయ్యో ఇది వెనకనే ఉన్నదా? అవునత్తమ్మా, రెస్ట్ తీసుకోమన్నారు. డాక్టర్లు అట్లా చెప్పినప్పుడు రెస్ట్ తీసుకునే ఉంటదే. నువ్వు ముఖం కడుక్కొని ఛాయ్ తాగుతా. మళ్ళక్క మీరు మాట్లాడుర్రి. పో అట్లనే రెస్ట్ తీసుకోయే. మీ అత్తకు బాగున్నది, నిన్ను ఎట్లా చేయించుకున్నారే అట్లా అది కూడా వెయ్యని దానికి ఏర్పడుతుంది. ఓ రామా, ఎంత ఆశపడుతుంది, ఎంత మొత్తుకుంటాంది. నాకు లేచిపోయేటట్టుంది, ఇల్లంతా తొరుతాంది. యోగి వారైంది, ఛాయ్ లేదు పాలు లేదు అన్నట్టు ఇప్పుడు పాలు అయినావు. ఇక బువ్వ ఎప్పుడు పెడుతుందో? వండినామనుకో మళ్ళా రేపడుతుంది నిన్నే అంటదే. అందుకే అంటలేను అత్తమ్మా. కాపాడుకో అయినప్పుడు కాపాడుకోవాలి. మరి మీ అవ్వగారింటికి పోక గీట ఎందుకు వచ్చినావు? ఇక మా ఆయన ఏరా ఓ వారం 10 రోజులు ఉన్నాక మళ్ళా పోదువు, ఇక మళ్ళా పోతాడే ఉంటావు కదా అన్నాడు అత్తమ్మా. అందుకే వచ్చిన. అయితవైతి తానం చేయిపో. చేస్తా. అబ్బో ఈ తోటకూర అండింది గాని మొత్తం గడ్డి అండింది కదా, మెత్త ఉడికేదాకానన్నా ఉంచలేదు. ఇది తింటే ఎట్లుంటదో ఏమో. అబ్బో ఇదంతా గడ్డే ఉంది కదా, దీంతో ఉడకనియలేదు. ఎట్లున్నదే తోటకూర? కమ్మ ఉన్నదా? మంచిగా లేదన్నావు అనుకో, నిన్ను అండుకోంగా ఎవడద్దు అన్నాడే అంటది. మంచిగుంది అత్తమ్మ. నువ్వు సూపర్ అంటేనే తోటకూర. నేను తోటకూర అండిన రోజు మొత్తం గంజి ఊర్చుకొని తింటారు మామయ్యను నీ భర్త. ఊర్చుకొని తిన్నట్టే ఉన్నత్తి, మొత్తం గడి. కోడిగుడ్డు తిను, నీకే ఉడకబెట్టి పెట్టమన్నాడు కొడుకు పోంగా చెప్పిండు. అందుకే పెట్టినవా అత్తమ్మ? ఇక నాకు కూడా పానం కొట్టుకుందే, అందుకే ఉడికేసిన. 5 ఉడికేసినావు. ఇక మనిషికి ఒకటి అద్దానే. ఇక నువ్వు తింటా అంటే నాకు తినబుద్ధి అవుతుంది, శ్వేతకు తినబుద్ధి అవుతుంది. సరే అత్తమ్మ, తిన్నావా నువ్వు? ఏడనే ఇప్పుడే తానం చేసి రావర్తిని. తింటా ఇక తిన్నాక బోళ్ళన్నీ నోవాలే, పొద్దడి ఉన్నాయి, రాత్రి ఉన్నాయి. తోము అత్తమ్మ. ఇప్పుడు ఏమైనా పని ఉన్నదా? తిన్నాక దోము. అబ్బో మరి అత్తమ్మ నువ్వు దోము, నేను గడుగుతా, తొందర అయిపోతే అని అంటాందా? అబ్బో ఇది నన్ను ఏమో చేసడానికే వచ్చింది వారం 10 రోజులు కానీ. తిను నేను పోయి వేసుకొచ్చుకుంటా. ఆ శ్వేత ఉన్న పిల్లగాడు అన్నారు. సరే అత్తమ్మ. ఇదో కూర, ఇదో మనిషి, పుచ్చుకున్నా పోతలేదు. అబ్బా ఏమైందిరా లత, తింటాన్నావా? తింటన్నా మామయ్య, తినిపోర్రి మీరు. తింటా. ఏం కూర అండింది? తోటకూరదా? అవును మామయ్య. ఈ తోటకూర ఉడికిందా లేదా? అట్లనే పచ్చిది నూనెల గిట్ల అని ఆడబెట్టిందా? అయ్యో మామయ్య, అత్తమ్మ తోటకూర అంటే మీరు గంజూసుకొని తింటాడు కదా. అది ఉడకది.
దాన్ని మెత్తగా రుద్దుతే కమ్మ ఉంటది. అత్తమ్మ అన్నది మీరు గాని చూసుకొని తింటారని. ఏం పోదు నోట్లకు రుద్దుకపో అన్నేసి నిన్నేసి కూడా రుద్దుతుందా. అయ్యో అనంగానే ఉరుకులాడుతున్నావా? ఇట్లున్న తినాలే లేకపోతే అనుకొని తినాలే. దీనికి బీపిరేత్తాంది పనికి. ఇప్పుడు పూసుకాన నేను ఏదన్నా అంటే అండుకపో తినుపో అంటది. హి, ఏదో ఒకటి కళ్ళు మూసుకొని మింగుతా అయిపోయా. సూపర్ అంతవే, నాకు తెలియదా నీ తోటకూర అండితే నీ అక్క మళ్ళా గమ్మతుంటది. ఏందో గడ్డి గడ్డి ఉంటది ఉడకదని అంటావు. గట్టిగా అట్లా అన్నా నువ్వేమంటావో అని. పాపం మా మావయ్య కూడా నా లెక్కనే లోపల సంధాయించుకుంటున్నట్టున్నాడు. ఇందా పాపా అవ్వా ఇది తినే బదులు బయట వారేసింది నయ్యం. ఇక నాకైతే పోతలేదు. అమ్మా అది గుచ్చుకున్నా పోలేదు. సేపు ఒరుగుదాం. ఏమండి తిన్నావా? తిన్నా ఇప్పుడే. ఏం కూర వండింది అమ్మా? తోటకూర అండింది అని మొత్తం గడ్డి గడ్డే ఉన్నది. అల్లమని తూర్చుకొని తిన్నది గడ్డి గడ్డి ఉన్నదంటే బౌరు పుల్ది. అయ్యో అవునా, మరి ఏదన్నా అండుకొని తింటే అయిపోవు కదా. నాకు సాతనైతే లేదు ఏమండాలి. ఇక కళ్ళు మూసుకొని మింగిన 4 బుక్కలు మిగతాది అటు వారేసిన తిడుతుందని. అబ్బో ఇది భలే చిత్రాలాడిది. అంగా బిర్యానీ తీసుకొని రా సరేనా? సరే రాంగా తీసుకొస్తలే. ఒకదానికి తెమ్మంటుందా మాకు తెమ్మంటుందా లేదా? మేము కూడా తింటాం కదా బిర్యానీ తెస్తే. ఆ మందమే తీసుకురండి. ఒక ప్యాకెట్ అయితే చాలు. వాళ్ళు వండుకున్నది తింటారు గాని. అబ్బో నువ్వు తింటా అంటే మేము మిట చూడాలానే. అమ్మో సరే. సో దోస్తులు చూసి రాళ్ళ వీడియో. మరి ఇక నెక్స్ట్ వీడియోలో లత భర్త బిర్యానీ తెస్తే మరి నర్సవ్వ పని ఏమవుతుంది, ఏం చేస్తుంది, ఇక నెక్స్ట్ ఏమేం కాబోతుంది అనేది తర్వాతటి పాటలో వస్తుంది. నెక్స్ట్ పాట కావాలని అంటే మాత్రం ఖచ్చితంగా 2000 లైక్స్ పైనే ఉండాలి దోస్తులు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. ఎడిట్ చేయడానికి టైం లేదు దోస్తులు, అందుకే ఎడిట్ చేయలేకపోతున్నాం. ఏమనుకోకండి, టైం ఉన్నప్పుడు ఎడిట్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాం. బై బై దోస్తులు.